కాంగ్రెస్ ఎంపీలు 8 మంది ఉన్నారు, బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు. కొట్లాడరా 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 అంటే ఏం కొట్లాడతారు సార్? నాకు అర్థం కాదు. ఇక్కడ ఉన్న తెలంగాణ తల్లిని మార్చిన వాళ్ళు తెలంగాణ మీద కాంగ్రెస్ను ఊస్తే వాళ్ళు ఏమైనా మాట్లాడతారా? తెలంగాణ తల్లి మీద ఉన్న బంగారం అమ్ముకొని వేయరు కదా, బంగారం అమ్ముకొని చిప్ప చేతిలో పెట్టారు తెలంగాణకు. మరి వాళ్ళు ఏం మాట్లాడతారు? తెలంగాణ తల్లిని మార్చిన వాళ్ళు ఎవరైనా తెలంగాణ తిడితే మాట్లాడతారా? ప్రజలారా కొంచెం ఇది కొంచెం అర్థం చేసుకోవాలి. మనం ఇంకా చెవులు పూలు పెడితే పెట్టుకోవద్దు, తీసి వాని ముక్కులో పెట్టాలి. ఇక ఆ ఎంపీ అన్న మాటలకైతే ఇక్కడ కూడా ఒక్కళ్ళకు కూడా చీమ కుట్టినట్లేదు. మళ్ళా ఆ పదం మీద మళ్ళా పాపం బీఆర్ఎస్ వాళ్ళే పోరాటం చేస్తుర్రు. అంటే నాకు ఒక విషయం అర్థం కాదు. తెలంగాణ తెచ్చుకున్నది బీఆర్ఎస్ కాబట్టి తెలంగాణకి ఏమైనా బీఆర్ఎస్ కొట్టాడాలి, తెలంగాణకు చెడు చేస్తే బీఆర్ఎస్ఏ ముందు ఉండాలి. లాస్ట్కి వచ్చే వరకు మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళకు ఓట్లేయరు. తెలంగాణ ప్రజలకు ఎందుకు అర్థమవుతలేదో నాకు అర్థమైతే లేదు. చేసిన పనులు చెప్పుకోలేక బీఆర్ఎస్ ఓడిపోయింది. మన కొంప అంటించే విషయాలు ఎన్నో హామీలు ఇచ్చినందుకు కాంగ్రెస్ని గెలిపించారు. సరే అయిపోయింది, గెలిచిర్రు వాళ్ళు, ఓడిపోయారు వీళ్ళు. సరే అంత చక్కనే ఉంది. మరి ఈ ఎంపీ సార్ ఎందుకు ఇట్లా మాట్లాడాలి? పోనీ మాట్లాడినందుకు మొన్న ఓట్లు వేసినాం కదా కాంగ్రెస్ ప్రభుత్వానికి. మరి ముఖ్యమంత్రి అన్న కనీసం నోరు తెలిసి గిట్ల అనద్దువే అని చెప్పి ఒకసారి ఒక లెటరో ఒక ధర్ననో ఒక్కలన్న కనీసం వాస్తవాలు తెలుసుకోరి. తెలంగాణ ప్రజలారా, సోషల్ మీడియా చూస్తారు, మీరు సెల్ ఫోన్లలో చూస్తుర్రు, ఏదో టిక్కు పైకన్నమా కాదు. ఎవడేం మాట్లాడుతుండు, ఎవడేం చేస్తుండు, ఏ నాయకుడు తెలంగాణ గురించి ఎదురించి మాట్లాడుతుండు, ఏ నాయకుడు తెలంగాణను ఎదురించి మాట్లాడాలని తొక్కి పట్టాలని చూస్తున్నాడో జర జాగ్రత్తగా చూడురి, జ్ఞానం తెచ్చుకోరి. జ్ఞానం లేకపోతే ఇట్లాంటి వార్తలు చూడురి. నేను చెప్పిన దానిలో ఏమన్నా అబద్ధాలు ఉంటే కామెంట్ పెట్టుర్రి, కొంచెం లైక్ కొట్టుర్రి. జై తెలంగాణ.